తిరుమల తిరుపతిలో నందమూరి బాలకృష్ణ గారు అలాగే రోజా ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురుపడ్డారట. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈయన పేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అస్సలు అవసరం లేదు. తనేంటో తన యొక్క వైఖరి ఏంటో అందరికీ తెలిసిందే. ఇక ఆయన ఎదుట ఎవరు ఉన్నా సరే ఎప్పుడు కూడా న్యాయానికి మాత్రమే ఆయన చొరవ ఇస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అయితే మరి అలాంటి నందమూరి బాలకృష్ణ గారు విజయవంతంగా 3 సార్లు హిందూపురంలో ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అది మాత్రమే కాకుండా మరొక పక్క బసవతారకం హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకి ఎంతగానో అద్భుతమైన వైద్యాన్ని అందిస్తూ అందరి ప్రాణాలని కాపాడుతూ వస్తూ ఉన్నారు. ఇక అది మాత్రమే కాకుండా ఎన్నో ఏళ్లుగా కళారంగానికి ఆయన ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నారు. అయితే మరి ఇదంతా కూడా గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అందించిన సంగతి తెలిసిందే. అందుకోసమని బాలకృష్ణ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దైవ దర్శనంలో లీనమైపోయారట. అయితే మరి అసలు విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శించుకున్న నేపథ్యంలో అనుకోకుండా నందమూరి బాలకృష్ణ గారికి మాజీ మంత్రి రోజా ఎదురుపడిందట. దీంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారట. ఇక రోజా నందమూరి బాలకృష్ణ గారిని చూసి సైలెంట్ అయిపోయిందట. అయితే రోజా బాలకృష్ణ గారు ఇద్దరు కూడా ఇలా ఒకరికొకరు ఎదురుపడడంతో ఎవరైనా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఎలాంటి విమర్శలు గుప్పించుకుంటారా అంటూ అందరూ టెన్షన్ పడ్డారట. కానీ అక్కడ అలాంటివి ఏమీ జరగలేదట. ఇక దీంతో ఇదంతా కూడా ఎంతగానో వైరల్గా మారుతోంది. మొత్తానికైతే ఒకరికొకరు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా దైవస్థానంలో మాత్రం సైలెంట్గా సైడ్ అయిపోయారన్నమాట.